హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఒక బయో టీచర్ని. సో నేను ఇక్కడ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ గురించి చెప్తున్నాను. అంటే లాస్ట్ మినిట్లో ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి కంపల్సరీ పేపర్లో డయాగ్రామ్ లేకుండా అయితే క్వశ్చన్ అయితే ఉండదు. ఒక్క క్వశ్చన్ అయినా విత్ డయాగ్రామ్ అయితే ఉంటుంది. సో దాంట్లో మొత్తం బయోలో 10 లెసన్స్ కాబట్టి ఆ 10 లెసన్స్లో 23 డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెసన్ చూసుకుంటే టీఎస్ ఆఫ్ లీఫ్ అండ్ క్లోరోప్లాస్ట్, ఈ 2 డయాగ్రామ్స్ మనకు కనిపిస్తాయి. సో ఇది నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. టీఎస్ ఆఫ్ లీవ్ అంటే మీకు ఆల్రెడీ స్టూడెంట్స్ తెలిసే ఉంటుంది కదా. సో ఆ డయాగ్రామ్ ఒకటి అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఈ 2 డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్లో. ఇవి ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ దేనికి అడుగుతాడంటే మెయిన్లీ లైక్ 2 మార్క్స్ క్వశ్చన్లో అడగొచ్చు, 4 మార్క్స్లో కూడా అడగొచ్చు. అండ్ సమ్టైమ్స్ నేను అంత ఇంపార్టెంట్ అని చెప్పను ఈ 2 డయాగ్రామ్స్, బట్ ఈ 2 డయాగ్రామ్స్ దేంట్లో రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 మార్క్స్ అండ్ 1 మార్క్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో మనకు ఓన్లీ డయాగ్రామ్ ఇచ్చి మనకు లేబులింగ్ చేయమంటాడు. సో అలా ఇవ్వచ్చు. అండ్ సెకండ్ లెసన్ అమీబా అండ్ పారామిషియం కూడా సేమ్, మీన్స్ ఇది కూడా ఫస్ట్ లెసన్ సారీ. అమీబా అండ్ పారామిషియం కూడా సేమ్ అలానే ఇవ్వచ్చు. ఓన్లీ డయాగ్రామ్స్ ఇచ్చి లేబులింగ్ చేయమని కూడా అడగచ్చు. ఒకవేళ డ్రా ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అమీబా అని కూడా ఇవ్వచ్చు. సో అప్పుడు ఈ 4 డయాగ్రామ్స్ అలా వచ్చే డయాగ్రామ్స్ అనమాట. సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మైటోకాండ్రియా అండ్ ఆల్వియోలస్, సో ఇవి కూడా అంతే. సో దీని బేస్ మైటోకాండ్రియా బేస్ 4 మార్క్స్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. సో మీరు మైటోకాండ్రియా డయాగ్రామ్ నేర్చుకొని 4 మార్క్స్ ఆన్సర్ నేర్చుకోవచ్చు అండ్ ఓన్లీ డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రెండిటికి యూజ్. ఈ డయాగ్రామ్ నేర్చుకుంటే దీని ఆన్సర్ రాయొచ్చు అండ్ ఆన్సర్ రావచ్చు, క్వశ్చన్ అడగొచ్చు అండ్ ఓన్లీ డయాగ్రామ్ కూడా అడగొచ్చు. ఇది కూడా సేమ్ అనమాట. ఆల్వియోలస్కి ఇది ప్రాసెస్ ఉంటుంది కదా మనకి రెస్పిరేషన్లో స్టెప్ బై స్టెప్, దాంట్లో అడగొచ్చు. ఇక్కడ మెయిన్ డయాగ్రామ్స్ ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ అనొచ్చు, డయాగ్రామ్ అనొచ్చు. డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని కూడా అడుగుతాడు. అండ్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి చెప్పండి అంటే కంపల్సరీ హార్ట్ గురించి అడిగితే మీరు డయాగ్రామ్ వేయాల్సిందే. అది కూడా లాంగ్ ఆన్సర్స్లో వస్తాయి. నెక్స్ట్ సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అని 2 మార్క్స్లో అడుగుతాడు. లేదంటే ఓన్లీ డయాగ్రామ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి దీని ప్రాసెస్ అని కూడా అడుగుతాడు. సో ఇవి కూడా మీరు నేర్చుకోవడం చాలా బెటర్. ఇంకొక మెయిన్ డయాగ్రామ్ ఇందులో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఆన్సర్ అడగొచ్చు. కిడ్నీ కంటే మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చాలా ఇంపార్టెంట్. నెఫ్రాన్లో 4 మార్క్స్కి కంపల్సరీ అడుగుతాడు, లాంగ్ ఆన్సర్లో కంపల్సరీ అడుగుతాడు అండ్ ఒక్కొక్కసారి డయాగ్రామ్ కూడా అడుగుతాడు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీరు లాంగ్ ఆన్సర్స్ నేర్చుకున్నప్పుడు డయాగ్రామ్స్ నేర్చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. అంటే మీరు డయాగ్రామ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఆ డయాగ్రామ్ని చూస్తూ మీకు ప్రాసెస్ ఒకవేళ గుర్తుంటే ఆన్సర్ రాసేయచ్చు మీకు తెలియకపోయినా కూడా, అలా కూడా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్, ఇట్ ఈస్ ఈజీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో సెన్సరీ న్యూరాన్, మోటార్ న్యూరాన్, బ్రెయిన్ కూడా అడుగుతాడు. మ్యాక్సిమం బ్రెయిన్ అయితే 2 మార్క్స్ ఆర్ 2 మార్క్స్లోనే వచ్చింది చాలా వరకు. అదొకటి చూసుకోండి అండ్ పార్ట్స్ చూసుకోండి. బ్రెయిన్లో ఇంపార్టెంట్ పార్ట్స్ చూసుకోవాలి. నెక్స్ట్ డామ్ షూర్గా అడిగే క్వశ్చన్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ అడుగుతాడు. ఈ డయాగ్రామ్స్ కూడా పర్ఫెక్ట్ అయి ఉండండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా నేను స్టార్ మార్క్స్ పెట్టినవన్నీ కొంచెం ఇంపార్టెంట్. అంటే ఈ డయాగ్రామ్స్ నేర్చుకుంటే మీకు ఆన్సర్ కూడా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో బెటర్ ఆన్సర్ నేర్చుకోండి, డయాగ్రామ్ కూడా పర్ఫెక్ట్ అవ్వండి. ఏదైనా అడగొచ్చు, డయాగ్రామ్ అడగొచ్చు ఆర్ ఎక్స్ప్లెనేషన్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఫ్లవర్ డయాగ్రామ్ ఉంది కదా, ఫ్లవర్ దత్ర ఫ్లవర్. సో ఆ ఫ్లవర్ అడగొచ్చు.
ఫ్లవర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, ఆ ప్రాసెస్ అడగవచ్చు. అదొకటి ఫ్లవర్ చూసుకోండి. అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ మీకు ఐడియా ఉంటుంది కదా, అది డెఫినెట్గా 2 మార్క్స్ ఆర్ 1 మార్క్లో అడగవచ్చు. అండ్ ఇంకా ఇవి నార్మల్, మనకి లాస్ట్ లెసన్లో దాంట్లో నుంచి డయాగ్రామ్స్ లేవు, బట్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇలా ఉంటాయి కదా. సో ఈ పిరమిడ్ ఆఫ్ వీటిని ఇలా క్వశ్చన్ రేస్ చేసి అడగవచ్చు. లేదంటే డ్రా ద పిరమిడ్ అని ఒక ఫుడ్ చైన్ ఇచ్చేసి లైక్ క్యాట్, ర్యాట్ ఇలా ఒక ఫుడ్ చైన్ ఇచ్చేసి ఒక పిరమిడ్ చేయండి అని ఇవ్వచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ టీత్, ఇవన్నీ ఏంటంటే చాలా చిన్న క్వశ్చన్స్, 1 మార్క్లో రావచ్చు. అంటే నేను ఓన్లీ డయాగ్రామ్స్ గురించి చెప్తున్నాను. సో ఇవి ఇంపార్టెంట్. ఈ 23 డయాగ్రామ్స్ మీరు నేర్చుకున్నట్టయితే మీకు ఈజీ అవుతుంది. అండ్ రిమైనింగ్ డయాగ్రామ్స్ కూడా కొంచెం చూసుకోండి. బట్ ఇవైతే చాలా ఇంపార్టెంట్, ఇవైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకా వీడియోస్ కూడా చేస్తాను, లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ కూడా చెప్తాను. అండ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.